అయితే ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల నుంచి అయితే ఓట్లు షిఫ్ట్ చేశారో ఆ ప్రాంతాలు వైసీపీకి అనుకూలం, అందుకే షిఫ్ట్ చేశారు అని చెప్పి కూడా వైసీపీ నుంచి వినిపిస్తుంది. అసలు దాంట్లో వాస్తవం ఏంటి? అంటే నాట్ ఓన్లీ ఆ 2-3 గ్రామాలే కాదు, పులివెందుల మండలం అంతా వైసీపీకి అనుకూలమే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఈ మండలంలో 24లో 2000 ఓట్లు తెలుగుదేశానికి వస్తే 6000 పైచిలకు ఓట్లు వైసీపీకి వచ్చినాయి. అంటే వైసీపీకి ఒక ఓటు, తెలుగుదేశానికి ఒక ఓటు పడితే వాళ్ళకి 3 ఓట్లు పడ్డాయి. 1/4 తెలుగుదేశానికి పడుతున్నాయి. కాబట్టి ఆ మండలమే పులివెందుల మున్సిపాలిటీ, పులివెందుల నియోజకవర్గం కూడా వాళ్ళకి తిరుగులేని పట్టు ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇప్పుడు బేసిక్ గా నాకు అర్థమైంది, ఎలక్షన్ కమిషన్ వేస్తున్న చర్యలు లేదా కింద జరుగుతున్న పరిణామాలు ఓటింగ్ ని పెంచే పద్ధతిలో కాకుండా ఓటింగ్ ని నిరుత్సాహపరచడం, కొంత భయభ్రాంతులు గురయ్యేయడం, మనకి ఎందుకులే ఆ గొడవలు. లేదా జనరల్ గా ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఓటర్లకి ఆకర్షణీయంగా మాట్లాడాలి. మీరు రండి ఓటేయండి, అవసరమైతే అక్కడ మీకు ఇంకా ఎక్కువ మాట భోజనాలు పెడతాం, అట్లాంటి అంటే ఓటింగ్ ని ప్రోత్సహించాలి. కొన్ని సందర్భాల్లో స్మితా అగర్వాల్ అనుకుంటాను తెలంగాణలో ఆమె జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు బహుమతులు ఇస్తానని చెప్పారు, 10 ఓట్లు తీసుకో అంటే ఓటర్లను ప్రోత్సహించడం. వీళ్ళు ఎట్టుందిరా అంటే ఉన్న పోలింగ్ బూత్ తీసుకొచ్చి పక్క పోలింగ్ బూత్ 2 కిలోమీటర్లు పెంచుతారంటే ప్రోత్సహించడం కోసమా, ఉండేవాళ్ళు నిరుత్సాహపరచడం కోసమా? అంటే ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ శాతాన్ని ఇది ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? అంటే ఒకటేమవుతుందంటే రాను పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ మామూలుగా అయితే 2000 ఓట్లు వచ్చాయి, జగన్ గారికి 6000 ఓట్లు వచ్చినాయి. ఈసారి జగన్ గారు పోటీ చేయట్లేదు, అధికార మార్పిడి జరిగింది, కొంత అధికార పార్టీకి అనుకూల వాతావరణం కొంత ఉంటుంది. ఉంటే ఇంకొంచెం ఓటింగ్ పెరుగుంటుంది, నేచురల్ గా తెలుగుదేశం పెరగాలి. పెరిగితే అదే చాలనుకుంటే మంచిది. వీళ్ళు ఏం చేశారు, ఏకంగా గెలుస్తా ఉండడం వల్ల చాలా ఎక్కువ. ఇప్పుడు మనం ముఖ్యంగా గ్రామాల్లో ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు, బేటక్, వీళ్ళందరూ కూడా నాన్ పులివెందుల మండలం వాళ్ళు. ఏమవుతుంది, ఎక్కువగా లోకల్ వాళ్ళు పాల్గొనకుండా బయట వాళ్ళు పాల్గొంటే కొంత నిరుత్సాహం వచ్చేస్తుంది. ఉండేవాళ్ళు కూడా ఏం మా మండలం వాళ్ళు అంత చేత కాదా అనే పరిస్థితికి వచ్చేసింది అనుకోండి, ఇబ్బంది వస్తుంది. కాబట్టి బేసిక్ గా ఈ కసి పెరిగింది అనుకోండి, ఓటింగ్ శాతం పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, మా గ్రామంలో ఓట్లు వైసీపీకి వేస్తామని, కాబట్టి పక్క గ్రామానికి వెళ్తే పోకుండా ఆగిపోతారని అనే మెసేజ్ గా నా ఓటర్లకు వెళ్తే ఆడ మొత్తం ఓట్లు వచ్చి కూర్చుంటారు, ప్రతిష్టకు పోతారు. గ్రామాల్లో ప్రతిష్ట ఎక్కువ ఉంటుంది. కాబట్టి రేపు అల్లర్లు జరగకుండా, ఈ ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉంటే ఓటింగ్ శాతం ఈ కారణంగా పెరుగుతుంది తప్ప తగ్గదు. సరే, అయితే మీరు అన్నదాని ప్రకారం మన రూల్స్ దాకా వద్దాము. ఇప్పుడు గన్మెన్ ఉన్న వాళ్ళకి జనరల్ ఏజెంట్ పాస్ ఇవ్వము అన్నారు. అది ఎందుకు? అది గతంలో కూడా ఉన్న నిబంధన ఆ ప్రాంతంలో, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధన? అంటే అసలు విచిత్రంగా ఉంటుంది. గన్మ్యాన్ ఉండే వాళ్ళకి ఏమనంటే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు. వాళ్ళకి ఇంకా 2-3 ఉన్నారు. గన్మ్యాన్ ఉన్నది ఒక అవినాష్ రెడ్డి కోసం, బస్ అవినాష్ రెడ్డి కోసం ఏమైనా రూల్స్ పెట్టారో తెలియదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఒక బలమైన నాయకుడు, 3 సార్లు ఎంపీ అయినాడు. ఆయన పులివెందుల నుంచి జనరల్ ఏజెంట్ అయినాడు అనుకోండి. ఇప్పుడు బీటెక్ రవి జనరల్ ఏజెంట్ తీసుకుంటే అవినాష్ రెడ్డి గారు కూడా జనరల్ ఏజెంట్ తీసుకుంటాడు. జనరల్ ఏజెంట్ తీసుకొని ఆయన అవినాష్ రెడ్డి ప్రతి 10 గ్రామాలంటే ఎంచోపు ఒక గ్రామానికి 10 సార్లు రావచ్చు సాయంత్రం లోపల వచ్చి అవినాష్ రెడ్డి ఆడ కూర్చుంటే దాని ప్రభావం పడుతుంది కదా. కాబట్టి నాకు తెలిసి ఇది పెద్ద వర్కౌట్ కాదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి అందరికి గన్మెన్లు ఉంటాయి కదా, అధికార పార్టీ వాళ్ళు కదా. మరి ఎందుకు ఆ నిబంధనలు పెట్టారో అర్థం కాలేదు. కానీ దానివల్ల పెద్ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఆ రూరల్ మండలానికి సంబంధం లేని వాళ్ళు ఎవరిని అలో చేయకూడదు. ఓన్లీ రూరల్ మండలం వల్లే తేల్చుకునేట్టుగా వదిలేవాలి. రూరల్ మండలంలో ఉన్నటువంటి ఓటర్లు, అక్కడ నాయకులు ఎవరైనా పెట్టుకోండి. ఆ షరతు పెడితే అందరూ ఒప్పుకుంటారు. అంటే అది కాకుండా ఈ గన్మ్యాన్లు మున్సిపాలిటీ వాళ్ళు వద్దు, రెండోది ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసులు ఉన్నాయి. ఇప్పుడు కేసులు ఎక్కువ పెట్టేసిన తర్వాత ఏం చేస్తారు, కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉదాహరణ తెలుగు వైసీపీలో గ్రామానికి 4-5 యాక్టివ్ లీడర్లు ఉంటారు. ఒక 2 అరెస్ట్ చేసి ఆ కేసులో ఈ కేసులో ఇంకో 3 మీద బైండ్ ఓవర్లు పెట్టి, ఇట్లాంటి నేర ప్రవృత్తి కొంత వివాదం ఉన్న వాళ్ళకి పోలింగ్ ఏజెంట్లుగా ఇస్తే ఆ వివాదాలతో మేము ఏమోనైనా అనుకోండి, ఇంక వైసీపీకి ఏజెంట్లే ఉండరు. అంటే ఇట్లాంటి వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. కానీ బట్ ఏం చేయదలుచుకుంది ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వాన్ని చూడాలి. అంటే ఈ ఉప ఎన్నిక జరిగే టైంలో మండలంలో అసలు ఎవరెవరు ఉండొచ్చు? అవినాష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళు ఉండొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మండలం పులివెందుల డిఫికల్ట్ ఏంటంటే, పులివెందుల మున్సిపాలిటీ మరియు మండలం కలిసి ఒకే మండలం ఉండింది, పులివెందుల మండలంగా ఉండింది. దాన్ని మున్సిపాలిటీగా మార్చారు. బహుశా రాజశేఖర రెడ్డి గారు అనుకుంటాను, మున్సిపాలిటీగా మార్చేశారు. రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు మున్సిపాలిటీగా మార్చారు. మున్సిపాలిటీగా మారడం వల్ల మనతో మండలం కుదించిపోయింది. కేవలం 6 పంచాయతీలు, 4 గ్రామాలు చుట్టూ అనుకోని ఉంటాయి, కొంచెం దూరంగా ఉంటాయి.
ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి ఓటు కూడా నాకు తెలిసి పులివెందుల మండలంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓటు కూడా పులివెందుల మండలం లేదు, మున్సిపాలిటీ. జగన్ గారి అయితే బాకా ఏదో ఊరు కాదు, అది ఊరే కానీ అది మున్సిపాలిటీ. ఆయన ఓటు లేకపోతే ఆయన కూడా వచ్చి ఓటేసి ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు పులివెందుల మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో రూల్స్ యాజ్ ఇట్ ఈజ్ గా పాటిస్తే అక్కడ ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు నిన్న సాయంత్రం నుంచే ఉండడానికి లేదు. బయట వాళ్ళు ఎవరు, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి గారు, బీటెక్ రవి గారు ఎవరు. ఇంకా తమాషా ఏంటంటే ఎలక్షన్స్ లో ఎవరైనా పోటీ చేయాలంటే సదరు మండలంలో పక్క మండలాలు చేయొచ్చు, కానీ లోకల్ మండలంలో ఉండే ఓటర్ బలపరచాలి. ఏజెంట్ గా ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఆ మండలంలోనే ఉండాలి, ఆ పోలింగ్ బూత్ పరిధిలోనే ఓటు ఉండాలి. కాబట్టి ఈ రూల్స్ అన్ని ఉన్నాయి. ఈ రూల్స్ లో ఎన్ని వైలేట్ చేస్తారు, ఎన్ని కొత్త మార్పులు చేస్తారు, ఎవరి కోసం చేస్తారు అనేది ఇంకొంత సాయంత్రానికి అర్థం అవుతుంది. ఈ రోజు అందరూ ఏజెంట్ ఫారాలు అవన్నీ తీసుకునే పనులు ఉంటారు కదా, ఆ సాయంత్రానికి కొంచెం క్లారిటీ వస్తుంది. అయితే ఈ ఉప ఎన్నిక మహేశ్వర్ రెడ్డి చనిపోయినందుకు వచ్చిన ఉప ఎన్నిక. అయితే గతంలో ఇలాంటి ఉప ఎన్నికలకు కూడా అన్ని ఏకగ్రీవంగా జరిగిపోయాయి ఇలాంటి ఉప ఎన్నిక. అలాంటిది ఈ 9 నెలల కాల పరిమితి కోసం ఎందుకు ఇంత పోరు? అక్కడ కొంత కుప్పం ఎఫెక్టెడ్ ఉండొచ్చు. గతంలో కుప్పంలో చంద్రబాబు గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో అన్ని ఎప్పుడు గెలిచేది కాదు. ఒక జెడ్పీటీసీ సుబ్రహ్మణ్య రెడ్డి గెలిచేవాడు కానీ యాంటీగా చంద్రబాబుకు. మిగతా అందరూ మెజారిటీ 90% తెలుగుదేశం పార్టీ గెలుస్తా వచ్చేది. గెలిచిన అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బ్రేక్ చేసినాడు. బ్రేక్ చేసి అన్ని జెడ్పీటీసీలు, అన్ని ఎంపీపీలు, ఇంక్లూడింగ్ కుప్పం మున్సిపాలిటీతో సహా వాళ్ళు గెలిచారు. గెలిచి అన్ని గెలిచిపోయినారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఓడిచ్చేస్తామని చెప్పినారు. రివర్స్ లో ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము, మనకు పులివెందుల్లో వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు, కుప్పంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు కాబట్టి మనం కూడా ఇక్కడ గతంలో ఏం సాంప్రదాయం ఉండేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం, చంద్రబాబు గారి నియోజకవర్గం, కొన్ని ఒక 10 నియోజకవర్గాల్లో అది వాళ్ళది, మనం ఏం చేయలేమని వదిలేసేవాళ్ళు. నామకే వాస్తే పోటీ పెట్టి. ఈసారి జగన్ గారు దాన్ని కుప్పంలో బ్రేక్ చేశారు. మనం ఎందుకు కొనసాగించకూడదు, పులివెందుల్లో మనం బ్రేక్ చేద్దామని ఈ వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. కానీ కుప్పంకి పులివెందులకు ఒక చిన్న డిఫరెన్స్ ఏం కనిపిస్తా ఉందంటే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేని పట్టు ఉంది. అదేవిధంగా పులివెందుల్లో తిరుగులేని పట్టుతో పాటు ఆధిపత్యం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎందుకంటే నెంబర్ 1 పొలిటికల్ అజమాయిషి. కుప్పంలో చంద్రబాబు గారు కూడా పొలిటికల్ అజమాయిషి ఉంది. కానీ ఇక్కడ అదనంగా ఫ్యామిలీస్ తో రిలేషన్ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళ సంక్షేమ పథకాలు అంటే మీన్స్ జగన్మోహన్ గారు అందించే సంక్షేమ పథకాలు కాదు. భారతి గారి నాయకత్వంలో వెంకటప్ప మెమోరియల్ స్కూల్లో 2500 మంది పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నారు. ఐ హాస్పిటల్, చాలా సేవా సంస్థలు. అందువల్ల ప్రతి కుటుంబంతో వాళ్ళకి అసోసియేషన్ ఉంది. రాజకీయ అసోసియేషన్, వ్యక్తిగత అసోసియేషన్ ఉండడం వల్ల తిరుగులేని పట్టు ఉంది వాళ్ళకి ఆ మండలం పైన. పైపిచ్చు ప్రతి గ్రామంలో లీడర్ ఉన్నాడు. మీరు చూస్తే కుప్పంలో కూడా వాళ్ళు కొన్ని అధికారాన్ని ఉపయోగించారు వైసీపీ వాళ్ళు. మనకి వాళ్ళు అండర్ గానీ ఉపయోగించింది మాట వాస్తవం. కానీ అంత తీవ్రమైన ప్రతిఘటన తెలుగుదేశం నుంచి రాలా. వ్యతిరేకించారు, సరే వాళ్ళు ప్రజలు తెలుసుకుంటున్నారు. డిబేట్లని, టీవీ డిబేట్లలో నిరసన ఎక్కువైపోయింది తెలుగుదేశం వాళ్ళది. కానీ వైసీపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ప్రతి చోట. అంటే ఆ కెపాసిటీ వైసీపీకి ఉంది, తెలుగుదేశానికి వాళ్ళకున్న తేడా అది. ఇక్కడ పులివెందుల్లో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీలో 100 మంది ప్రచారంలో పాల్గొంటే 90 మంది బయట వాళ్ళు, 10 మంది లోకల్ వాళ్ళు, ఇంక్లూడింగ్ జనంతో సహా. అదే వైసీపీలో లీడర్లు తప్ప అందరూ లోకల్ వాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసేవాళ్ళు కూడా పెద్ద ఆసక్తి చూపట్ల ప్రచారానికి రావడానికి. అంటే వాళ్ళ ఆధిపత్యం ఉంది కదా, అనవసరంగా ఈ రోజు ఎలక్షన్ కోసం గొడవలు పెట్టుకొని జీవితకాలం ఒకరు చూసుకోవాలి కదా అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండొచ్చు. అందుకని ఈ తెలుగుదేశం పార్టీ వైసీపీకి వచ్చిన ఈ సమస్య ఇట్లా ఉంది. అందువల్ల వైసీపీ మాత్రం దీన్ని ప్రొటెస్ట్ చేస్తా ఉంది. మేము అంగీకరించాం, మా ఆధిపత్యాన్ని నిరూపించుకుంటాం. అందువల్ల క్లాసెస్ ఎక్కువైనాయి.